పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఈ నెల 21న వైసీపీ వీడి టీడీపీలో జాయిన్ అవుతున్నాను అని కంచేటి సాయి అన్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా చేసింది. రాజధాని ప్రాంతంలో ఇసుక, కంకర, ఐరన్ అమ్ముకున్నారు. ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో డబ్బు ఉందని అహంకారంతో రాజకీయాలు చేస్తామంటున్నారు. డబ్బు అహంకారంతో ఉన్న నేతలను తిప్పికొట్టాలని అన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి మేమందరం మరి పార్టీ అధిష్టాన వర్గం నుంచి అలాగే ఇన్ఛార్జి గారి ద్వారా మాకు సమాచారం అందింది. ఆ సమాచారానికి అనుగుణంగానే మేము ఈరోజు మరి పెద్దల సమక్షంలో మా యొక్క సంసిద్ధతను తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ప్రోసూరు మండలమే కాక నియోజకవర్గం మొత్తం నలుమూల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారో మిత్రులు వారితో పాటుగా అభిమానులు కొంతమంది మాతో పాటు మాకు సంబంధించినటువంటి సోదరులు కొంతమంది వస్తారు. వారితో పాటుగా మరి మన యొక్క నాయకత్వం మన ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పి సంఘీభావం తెలియజేయడం కోసం మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కలిసి మనందరం కూడా మరి ఒక పార్టీ మీద నుంచి అందరం కూడా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ ఆఫీస్కి 21వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ బయలుదేరి వివిధ మండలాల నుంచి మరి మన పార్టీ వాళ్ళు మరి కార్యకర్తలు వాహనాలు ఏర్పాటు చేసుకొని బయలుదేరి మరి అక్కడ జరిగేటటువంటి మాకు కండవ వేసే కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చేస్తారని భవిష్యత్తులో మరి గత 2 ఎన్నికల్లో కూడా 2014 కానీ 2019లో కానీ ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆ రోజు ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ పార్టీ వదిలిపెట్టకుండా మరి పార్టీని మళ్ళీ మన కొత్త పార్టీ అయినప్పుడు కూడా మళ్ళీ పార్టీ 2019లో అధికారంలో రావడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడానికి మేము ఏదైతే కృషి చేసామో భవిష్యత్తులో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కూడా అదే రకంగా మన పెద్దలందరినీ మన నాయకులందరినీ కూడా కలుపుకొని చిన్న చిన్న విభేదాలను కూడా వాటన్నింటినీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని ఖచ్చితంగా మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ దూరం కూడా 2-3 నెలల్లోనే మనకి ఎన్నికలు రాబోతున్నాయి. మీ అందరూ కూడా తెలుసు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నియోజకవర్గం పెద్ద మెజార్టీతోటి అత్యధిక మెజార్టీతోటి మరి ఎవరు ఊహించిన విధంగా అత్యధిక మెజార్టీతోటి చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము అంత పెడతాం, 150 పెడతాం, 200 పెడతాం. మరి ఏందో మాకు తెలియదు. 150 అంటే మరి గతంలో ఇక్కడ 5 సార్లు గెలిచిన మంత్రి చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఏ రోజు ఆయన 5 సార్లు గెలిచినా కూడా డబ్బుల గురించి ఎప్పుడు మాట్లాడుకున్న సందర్భం, డబ్బులతో జనాన్ని కొనుక్కున్న సందర్భం అయితే ఇక్కడ కనపడలా. కానీ ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధులు మేము 150 కోట్లు పెడతామని బహిరంగానే మాట్లాడుతారంటే మన పెదకూరుపాడు ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గాలు చైతన్యం ఉంటుంది. మహానుభావులు పెద్దలు కుటుంబాక వెంకటపతి లాంటి మరి కమ్యూనిస్టు యోధులు పుట్టిన ప్రాంతం ఇది. ఆషామాషిగా వారికి డబ్బులు పెట్టి కొట్టాలంటే అమ్ముడుపోయే అంత ఆత్మాభిమానం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఇటువంటి అహంకారపూరితమైన మాట్లాడే ధోరణికి, అహంకారపూరితంగా వ్యవహరించే ధోరణికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రజా తీర్పు మరి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క మరి ఓటర్ను కూడా నేను కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏమైనా విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న ఒకళ్ళు మనకు కొత్తగా నిన్నదాకా ఆ పార్టీలో పనిచేసాం కాబట్టి మాతో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం. మాకు ఎటువంటి ఈగోయిజం కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వర్గాలు పెట్టుకునే ఆలోచన కానీ అంత అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు ఉన్నటువంటి చనువుతోటి మరి ఆయనతో మాట్లాడి అట్లాగే శ్రీధర్ గారితో కూడా ఏమైనా ఉన్నా కూడా మా గతంలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని ఈరోజు మరి ఆయన యొక్క నాయకత్వంలోనే మేము పనిచేయడానికి సిద్ధపడి ఈరోజు పార్టీలోకి మనస్ఫూర్తిగా మరి మన పెద్దలందరి సమక్షంలో మన మండల పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మరి భవిష్యత్తులో కూడా మా అందరి యొక్క ఆలోచనకి మీ అందరూ అనుగుణంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రోసూరు మండలం, ముఖ్యంగా ప్రోసూరు మండల ప్రజానికాన్ని అలాగే పెదకూరుపాడు నియోజకవర్గంలో మిగతా మండల ప్రజలకి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సెలవు